బీసీ ప్రధాని బీసీలకు 42% రిజర్వేషన్స్ కు చట్టబద్ధత కల్పించాలని అన్నారు బీసీ సంక్షేమ సంఘం నాయకులు. హైదరాబాద్ లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. అసెంబ్లీలో చేసిన 42% రిజర్వేషన్స్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించి తమిళనాడు తరహా 9వ షెడ్యూల్లో చేర్చాలని కోరారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి అఖిలపక్షం తీసుకెళ్లి బీసీ బిల్లును ఆమోదింపజేయాలన్నారు. కార్యక్రమానికి 33 జిల్లాల నుంచి బీసీ సంక్షేమ సంఘం అనుబంధ సంఘాల నాయకులు హాజరయ్యారు. ఆ రాజ్యం రావాలంటే బంజారాయిల్స్ నుంచే, కళింగ భవన్ నుంచే సమర శంకరం పూరిస్తామని చెప్పిన. ఢిల్లీకే వేల మంది పోయినాం, హైదరాబాద్ కు రావడం మనకు లెక్క. 100% మీరు గుర్తుపెట్టుకోండి, పెరేడ్ గ్రౌండ్ లో 10 లక్షల మందితోటి బీసీల సమర శంకారావం నిర్వహిద్దాం. ఆ సమర శంకారావానికి ఇట్లా ఉండదు. దేశంలో ఉన్న బీసీ ముఖ్యమంత్రులు, భారతదేశంలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారో, ఎంతమంది బీసీ రాజకీయ పార్టీలకు సంబంధించిన బీసీ అధ్యక్షులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపిద్దాం. మీరు ఏం కించెత్తు కూడా ఎవరు కూడా అధైర్యపడకండి. అన్ని కార్యక్రమం అయిపోయింది, రాయితీలు అయిపోయింది, మిగిలింది రాజ్యాధికారం ఉంది. రాజ్యాధికారం ఎట్లా కొట్టాలి? మీ సమయాన్ని, మీ డబ్బును మేము ఎట్టి పరిస్థితులు వృధా చేయదలుచుకోలే. దాని 100% చక్రవడ్డీతో సహా మీకు రిజల్ట్ చూపించే బాధ్యత నాది. ఎందుకంటే రోజులు కావు, గంటల తరబడి మైకు పట్టుకుంటే మాట్లాడి కూర్చునే